టాప్ 5 లో సార్ ఇమాన్యుల్ బయటకు వచ్చాడు కదా దర్శక. నేను బ్లాస్ట్ అయిపోయాను సార్. ఊహించావు అసలు? లేదు, ఎక్కడి దాకా వస్తాడు అనుకున్నావు? నేను నా పక్కన ఉంటాడు అనుకున్నాను. తనుజ థర్డ్ ప్లేస్ ఉంది, తనుజ ఇమాన్యుల్ అన్న ఒకటే ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు. ద అప్లాజ్ గెట్స్ మోర్ అని నాకు ఎక్కడో అనిపించింది. అండ్ మాకు తెలియదు సార్ Yes, of course. నీకు ఆడియన్స్ అంటే మేబీ అంటే ఏంటంటే నాలా ఆలోచిస్తాడు కొంచెం, ఎవరికి తప్పుగా చేయకూడదు అనుకుంటాడు. అండ్ నాకు ఇమ్మాన్కే బాగుంది, మళ్ళీ తనుజకి నాకు ఆ బాండ్ లేదు కాదు. టాస్క్ లో కానీ. తనుజ ఆ సెకండ్ ప్లేస్ వస్తుందా రాదా అనే డౌట్ ఎందుకు వచ్చింది నీకు? నువ్వు అసలు 1-2 లో ఉంటావని ఎప్పుడు అనుకున్నావు నువ్వు? ఇప్పుడు నేను టాప్ 5 గురించి అయితే ఇప్పుడు ఆలోచించలేదు, ఎలాగైనా కప్పు కొట్టాలని ఆలోచించా. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఈ నా నోటి నుంచి నేను టాప్ 5 లో ఉండనా అని ఎవరి దగ్గర ఎప్పుడు ఏమన్నా, ఎందుకంటే టాప్ 5 అంటే ఆ మాట అంటే టాప్ 5 సరిపోద్దేమో, టైటిల్ వద్దాం అనుకుంటారు. నాకు టైటిలే కావాలన్నాను సార్. ఇప్పుడు టాప్ 5 గురించి అయితే ఎప్పుడు ఆలోచించలేదు. కళ్యాణ్ సార్, ఏ చిన్న అవకాశాన్ని, మనకు వచ్చిన ఆపర్చునిటీని ఏ మాత్రం నెగ్లెక్ట్ చేశామా ఆ రోజే మన పతనం స్టార్ట్ అయింది.